సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు పెంచిన కూలీ రేట్ల జియోను వెంటనే విడుదల చేయాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో పెంచిన కూలీ రేట్లు జీవోని వెంటనే విడుదల చేయాలని మంచిర్యాల జిల్లా నస్పూరు సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకి అనుగుణంగా హమాలీ కూలీ రేట్లు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, హమాలీ కార్మికులకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు ఒప్పందం జరుగుతుందన్నారు. అక్టోబర్ 4, 2023 నాడు సివిల్ సప్లై కమిషనర్ సమీక్షంలో చర్చలు జరిపి రేట్లు పెంచుటకు ఒప్పందం జరిగిందన్నారు. సంవత్సరం పూర్తి కావస్తున్న నేటికి జరిగిన ఒప్పందం అమలు చేయనందున ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో సుమారు 100 మంది హమాలీలు మరియు స్వీపర్లు పనిచేస్తున్నారని, హమాలీల సమ్మెతో రేషన్ బియ్యం గోదాములకే పరిమితం కావడంతో పేద ప్రజలకి రేషన్ బియ్యం అందడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జీవోని విడుదల చేసి కార్మికులకి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్మికులు పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలను ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి మీరు ఇలా చోద్యం చూడడం, సప్లై హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జనవరి 1 నుండి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. సివిల్ సప్లై పౌరశాఖలో పనిచేసేటువంటి హమాలీ కార్మికులు పనిచేస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత బియ్యం ప్రతి ఇంటికి చేరేసేటువంటి అవకాశం ఉంది. అట్లాంటి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినటువంటి తరుణంలో పలుమార్లు కార్పొరేషన్ కమిషనర్ను కలిసినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు కూడా ఆ సమస్య పరిష్కరించకపోవడం వల్ల నిరవధిక సమ్మెకు పోవడం జరిగింది. ఈరోజు 1/1/2024 నుండి వేతనాలు రావాల్సి ఉన్నప్పటికీ కూడా 1/4/10/2024న కమిషనర్ గారి సమక్షంలో కార్మిక సంఘాల మధ్యలో ఒక అంగీకార ఒప్పందం జరిగింది. ఆ అంగీకార ఒప్పందాన్ని జీవో విడుదల చేసి వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. కానీ కార్పొరేషన్ కమిషనర్ చౌహాన్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వివిధ జిల్లాలలో హమాలీ కార్మికుల్ని అరెస్టు చేసేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు. అరెస్టులతోటి ఎక్కడ కూడా ఉద్యమాలు ఆగినటువంటి ప్రస్తావన లేదు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కమిషనర్ గారి చౌహాన్ గారు కానీ గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వెంటనే మీకు మాకు మధ్య జరిగినటువంటి అంగీకార ఒప్పందాన్ని జీవో విడుదల చేసి సంవత్సర కాలంగా బకాయిలుగా ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఎక్కడ చూసినా సొంత గోడౌన్లు నిర్మించడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందినారు అధికారులంతా. ఎందుకంటా ఉన్నాం, ఈరోజు ఇదే కలెక్టరేట్ సాక్షిగా ఈ ముందున్నటువంటి 3.5 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. కానీ పౌర సరఫరాకు సంబంధించినటువంటి లక్షల రూపాయలు ప్రతి నెల అద్దెలు కడతా ఉన్నారు. ఈ భూములలో సొంత గోడౌన్లు నిర్మిస్తే ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడకుండా ఉంటుంది కదా. ఈ సోయి లేనటువంటి అధికారులు ఇవాళ కార్మికులకు పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సొంత గోడౌన్లు నిర్మించాలి, సంవత్సర కాలంగా వేతనాలు ఇవ్వనటువంటి ఆ వేతనాలన్నీ ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ సమస్యను పరిష్కరించేదాకా సమ్మెను కొనసాగిస్తాం. ఎలాంటి ఒత్తిళ్లు చేసినా సమ్మెలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.